బట్ట కాల్చి మీదేయటం, లేదంటే బురదేసి కడుక్కోమని చెప్పడం. ఇది రాజకీయ నైత్యం అయిపోయింది. రాజకీయాలలో సైద్ధాంతికత ఉండాలి, సైద్ధాంతికంగా ఎదుర్కోవాలి. అసత్య ప్రచారాలు, అభూత కల్పనలతో కూడినటువంటి అంశాలు ఇక్కడ ప్రాణాంతకం అవుతాయి, ప్రమాదకరం అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. లేటెస్ట్గా జరిగింది అదే. ఇప్పుడు ఏలూరులో అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యారు. నేను ఆ రోజునే ప్రస్తావించాను, బాధ్యతగా ఉండాలి. అట్లాంటి సందర్భంలో ప్రభుత్వం స్పందించిందా లేదా చూడాలి. స్పందించింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ ఇస్తున్నారా లేదా చూడాలి. ఇస్తోంది. ప్రాణాంతకమా కాదా అన్నది చూడాలి. ప్రాణాంతకం కాదు. ఒక 6-7 గంటల్లో డిశ్చార్జ్ అవుతున్నారు. ఇప్పటికి 500-600 మంది అయితే 450-500 మంది డిశ్చార్జ్ అయిపోయారు పొద్దునుండి సాయంత్రం దాకా. కొంతమందిని ఒక 10-15 మంది వేరే అనారోగ్యాలు ఉన్న వాళ్ళకి సీరియస్ కండిషన్స్ అయితే గుంటూరుకో విజయవాడకో పంపిస్తున్నారు. అక్కడ ఇంకొక వైపున ఏంటంటే దాంట్లో ఎందువల్ల వచ్చిందన్నది, అటు ఎయిమ్స్ వైపు నుంచి ఒక బృందం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి ఒక పక్కన అడిగింది రాష్ట్ర ప్రభుత్వం, ప్లస్ ఎయిమ్స్ వాళ్ళు వచ్చి చూసిపోయారు. అందులో సీసం లక్షణాలు ఇవి ఉన్నాయి అని చెప్పారు. అవి ఒక పక్కన వెరిఫై చేస్తున్నారు. ఎందుకు ఉన్నాయి, ఏంటి, దేని నుంచి అనేది, కూరల నుంచి వస్తున్నాయా, లేకపోతే కనుక పాల నుంచి వస్తున్నాయా, నీళ్ల నుంచి వస్తున్నాయా, ఎలాంటిది వస్తుంది, అసలు ఫిట్స్ రావడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా పరిశోధిస్తున్నారు. అది జరుగుతోందా లేదా అన్నది ముఖ్యం. జరుగుతోంది. కానీ ఈలోపుగా ఓ బురద రాజకీయం, దీంట్లో కూడా రాజకీయ స్వార్థానికి వాడుకోవడం. ఏంటంటే కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఎవరైతే ముఖ్యమంత్రి మేనమా ఉన్నారో ఆయన ఈ దాన్ని ఏమంటారు, బ్లీచింగ్ సప్లై చేస్తారో, ఆ బ్లీచింగ్ వల్ల ఇది వచ్చింది అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి పోస్ట్ పెట్టారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అంటే ఇక్కడ ఏంటి, వెంటనే జనంలోకి ముందు వెళ్ళిపోతుంది. దాని తర్వాత దాంట్లో ఉండకపోయినా ప్రజల్లోకి అయితే వెళ్ళిపోతుంది కదా ఆటోమేటిక్గా. ఓ బురద పడిపోతుంది. ఆ తర్వాత దాన్ని ఆయన నాకు సంబంధం లేదని ఆయన ఖండించుకున్నా ఉండదు. ఈలో ప్రజలకు అదుగు చూసారా ఇందులో కూడా అని మాట్లాడేటువంటి వాళ్ళు అవుతుంది. వెంటనే దాని మీద క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. విచారణ చేస్తున్నారు. ఇక్కడ బేసిక్గా ఏంటంటే తెలిస్తే ఆధారాలు ఉంటే చెప్పడం పెట్టడం తప్పులేదు. కానీ ఊహాజనితంగా పెట్టేసేసి, ఊహాజనితం కూడా కాదు, ఉద్దేశపూర్వకంగానే ఆయన్ని లాక్కు రావడం, తద్వారా ఏం చెప్పదలుచుకున్నాం మనం. ఇంకోటి, శరీరం లోపలికి బ్లీచింగ్ ద్వారా పోతుంది. అంటే నీళ్లలో బ్లీచింగ్ కలిపితే పోయింది అనేటువంటి. అప్పుడు నీళ్లలో బ్లీచింగ్ కలిపితే ఊరు మొత్తానికి వస్తుందా, ఓన్లీ ఒక 300-400 మందికే వస్తుందా? ప్రాక్టికల్ థింగ్ ఆలోచించినా కూడా ఇదే అనమాట. కొంచెం సోషల్ మీడియాని దుర్వినియోగం చేస్తూ వచ్చే ప్రమాదం ఇప్పుడు ఇందులో కేసులు రిజిస్టర్ అవ్వడం.